సార్ భయపడేవాడు సింగల్ గా వస్తాడా 10 మందితో వస్తాడా? భయపడే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భయపడితే 10 మందితో కదా రావాలి. ఇప్పుడు ఈ 10 మందితో వచ్చామని అరుణ్ గారు మాట్లాడండి. ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ చేయొచ్చా? సర్టన్లీ మీరు మాట్లాడండి. అంటే ఇప్పుడు భయపడితేనే పొత్తులకు గనక వెళితే మరి వీళ్ళు వీరుడు సూర్యుడు మహామేత అని చెప్పుకుంటున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి అంత పిరుకుడు కాబట్టి అప్పట్లో పొత్తుల్లోకి వెళ్లి అధికారం స్థాపించుకున్నాడా, సీఎం పదవి చేజిక్కించుకున్నాడా? అతను పిరుకోడైతే అతను ఫోటో పార్టీ పేర్లు వేణుగోపాల్ మాట్లాడారు. వ్యక్తుల గురించి మాట్లాడారు. నేను ఇక్కడ పార్టీల గురించి మాట్లాడట్లా. మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి వ్యక్తి గురించి మాట్లాడారు కాబట్టి నేను వైఎస్ఆర్ అనే ఒక వ్యక్తి గురించే మాట్లాడాను. మీరు పార్టీలు లేవద్దు. పార్టీలు ఇస్తే మళ్ళీ నేను చాలా దూరం పోయి దావుదోడ పార్టీ కానీ నుంచి వెళ్తా. మళ్ళీ లాంగ్ డిస్టెన్స్ అయిపోద్ది, ఎక్కువ టైం వేస్ట్ అయిపోద్ది. మీరు వ్యక్తి గురించి మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా పెట్టుకుని మాట్లాడలా. వేణుగోపాల్ అన్న మీరు మాట్లాడిన టైం నాకు ఇవ్వండి. వేణుగోపాల్ గారు అరుణ్ గారు మాట్లాడతారు. టైం నాకు ఇవ్వండి. రైట్ అరుణ్ గారు మీరు ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా పెట్టుకునే పొత్తులు నాకు తెలిసినంత వరకు అది రాజ్యాంగ ఉల్లంఘన కాదు, ప్రజాస్వామ్య ఉల్లంఘన కాదు. రాష్ట్రంలో గానీ దేశ చరిత్రలో గానీ ఎవరూ చేయని విషయాలు అయితే కానే కాదు. వాటన్నింటి గురించి ఇంతసేపు చర్చలు ఎందుకు? ఓటు బ్యాంకు 4 పార్టీలుండి 4 ఓట్లు ముఖ్యమంత్రి ఇవాళ ఉత్తమ ముఖ్యమంత్రి అయ్యాడు. రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రి వచ్చి ఉత్తమ ముఖ్యమంత్రి అయ్యాడు. పొత్తులు పెట్టుకుంటుంది, కాంగ్రెస్ పొత్తులు పెట్టుకుంటే అందరూ పొత్తులు పెట్టుకుంటున్నారు. వాళ్ళు బలం లేనప్పుడే పొత్తులు పోతున్నారు. బలం ఉండేటప్పుడు పొత్తులు పోరు కదా. రాజ్యాంగంలో ముఖ్యమంత్రి అనే వ్యక్తి బలం ఎవరికి ఉపయోగపడాలి? కేవలం అధికార బినామీలకు ఉపయోగపడాలా, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడాలా? ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు ఏముంది? మీ ప్రయోజనాలు తప్ప మీ రాష్ట్ర ప్రయోజనాలు ఏముంది? మీ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఏముంది? మీరు కలిసే రాష్ట్రం ఉరిగేది ఏముంది? రాష్ట్ర ప్రజలకు ఉరిగేది ఏముంది? మీ ప్రయోజనాలు మీరు అధికారం కోసం మీ తాపత్రయం తప్ప. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధోగతి పట్టిపోయింది, రావణ కష్టంగా మారింది. గత